సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జహీరాబాద్ నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా దిల్ రాజు గారు పోటీ చేయబోతున్నారన్న వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. మరి నిజంగా ఈ వార్తల్లో నిజం ఉందంటారా? మరి దిల్ రాజు గారు పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతారా? ఆయనకు ఆశ ఉందంటారా? పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యే ఆలోచన తనకు ఉందని ఆయన నర్మగర్భంగా చెప్పేసుకున్నాడు ఇంతకు ముందే. ఓకే. అయితే ఏ పార్టీ నుంచి అనేది చాలా క్యాలిక్యులేటెడ్ గా సినిమాలు తీసేటువంటి నిర్మాతగా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఆయన ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నా అది జనరంజకం అవుతుంది అనుకుంటేనే ఆ ప్రాజెక్టు టేకప్ చేస్తాడు. దిల్ రాజు ఒక్కొక్కసారి కొన్ని విచిత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ఫైనల్గా అవుట్పుట్ బయటకు వచ్చి అది సక్సెస్ అయినప్పుడు అందరూ అరే అనుకుంటారు. ఉదాహరణకి సుకుమార్ ఆర్యా సినిమా కథ ఆయనకి దిల్ సినిమా టైంలో చెప్పాడు. దిల్కి ఆయన పనిచేశాడు. దిల్ స్క్రిప్ట్లోను నిజానికి డైరెక్షన్ కూడా వినాయక్ కంటే కూడా తన ఇన్వాల్వ్మెంటే ఎక్కువ. దిల్ సినిమాలో సుకుమార్ ఇన్వాల్వ్మెంటే ఎక్కువగా నడిచింది ఆ సినిమా. దాన్ని ఆయన ఎంకరేజ్ చేశాడు వినాయక్. ఎందుకంటే తనకి అప్పుడు ఒక ఫెయిల్యూర్ సినిమా ఉంది, బాలకృష్ణతో చేసినటువంటి వెంచర్ కొంత ఇబ్బంది పెట్టింది చెన్నకేశవరెడ్డి. అందుకని కొంచెం కలెక్టివ్ ఫంక్షనింగ్తో వెళ్ళాలి అనే ఉద్దేశంతో దిల్లో సుకుమార్కి ఆయనే పిలిపించుకున్నాడు. అప్పటికి ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయిన సుకుమార్ని పిలిపించుకుని ఆ సినిమాకి వాడాడు. ఆ టైంలో ఆర్యా కథ చెప్పాడు ఈయనకి, దిల్ రాజుకి. చెప్తే మొదట కాదనుకున్నప్పటికీ దీనిలో ఏదో లైన్ ఉంది, ఎవరైనా ప్రాపర్ హీరో తగిలితే అన్నప్పుడు అర్జున్ పేరు కూడా ఈయనే ప్రస్తావించాడు ఆయన దగ్గర. అల్లు అర్జున్ అయితే బెటర్గా ఉంటుంది అని. అతనితో వర్కౌట్ అవ్వచ్చు. ఆ వర్కౌట్ అంటే సినిమా వర్కౌట్ కాకపోయినా ఆ ఫ్యామిలీతో రిలేషన్స్ ఉపయోగపడుతుంది ఈ వెంచరు అనే ఒక దీర్ఘకాలిక 4 విధాలుగా ఆలోచించి ఆ నిర్ణయాన్ని ఓకే చేశాడు. ఆ సినిమా సక్సెస్ అయింది, ఆయన వ్యూహం వర్కౌట్ అయింది, అది వేరే గొడవ. ఈ లెవెల్లో ఉంటాయి అతని నిర్ణయాలు ఏవైనా. అందుకని రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఏ పార్టీ బ్రైట్గా ఉంది, జనం ఏ పార్టీ వైపు ఉన్నారు, ఏ ఐడియాలజీకి దగ్గరగా ఉన్నారు, ఇవన్నీ బేరీజు వేసుకోకుండా ఆయన అడుగు వేయడు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడు నిజామాబాద్ నుంచి అనేది మొదట వినిపించిన మాట. పైగా కాంగ్రెస్ పార్టీతో వాళ్ళ ఫ్యామిలీ సన్నిహితంగా ఉంది, వాళ్ళ బంధువులు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఆయన అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ బంధువులు, ఇతర బంధువులు కావచ్చు, వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నారు ఆల్రెడీ. అందుకని కాంగ్రెస్ పార్టీతోనే తను కూడా పెడతాడు. రెండోది రేవంత్ రెడ్డిని మధ్య ఆయన అభినందించాడు సినిమా పరిశ్రమ వైపు నుంచి ముఖ్యమంత్రిగా గెలిచినందుకు గాను. ఆ అభినందించినప్పుడు కూడా ఆ అభినందన సమావేశం సందర్భంగా వచ్చిన వార్తల్లో కూడా ఈ ప్రస్తావన ఉంది, ఆయన ఎంపీగా నిలబడుతున్నాడు నిజామాబాద్ నుంచి అని. ఇప్పుడు బీజేపీ వైపు నుంచి ఆ పేరు వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సింది దిల్ రాజు నుంచి. దిల్ రాజు ఇప్పటి వరకు దానికి సంబంధించి వాళ్ళ కాంపౌండ్ నుంచి ఎటువంటి మాటలు బయటికి రాలా. బయట జరుగుతున్న ప్రచారం అంటే అక్కడ ఒక అంటే రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. కరీంనగర్ ఎవరికి ఇవ్వాలి అనే దగ్గర చిన్న కన్ఫ్యూజను బీజేపీలో. ఫైనల్గా బండి సంజయ్ అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్క చోట ఎవరైతే బాగుంటుంది అని వర్కౌట్ చేసే క్రమంలో జహీరాబాద్కి ఇతనైతే బాగుంటుంది, నిజామాబాద్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి. రెండోది దిల్ రాజు నోన్ ఫేస్ కాబట్టి కొత్తగా ప్రజలకు అభ్యర్థిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెండోది అతనికంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ మీద ఇది వర్క్, ఆ ఇమేజ్ ప్లస్ సినిమా గ్లామర్ ప్లస్ నిలబెడితే కొంతమంది సినిమా వాళ్ళు వచ్చి ప్రచారం చేసే ఛాన్స్ ఉంటుంది. తద్వారా గెలుపు ఈజీగా వస్తుంది, ఒక ఎంపీ స్థానం మన కంట్రోల్లో ఉంటుంది అనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తే చేయొచ్చు. ఆయన కాదని చెప్పడం. ఆయన కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నాడు అనే వార్త వచ్చినప్పుడు ఎంత ఉత్సాహపడ్డాడో అంతే ఉత్సాహపడతాడు ఇప్పుడు కూడా బీజేపీ నుంచి ఆఫర్ వస్తే. ఆయన కాదని అనే మనిషి కాదు. అయితే బీజేపీ పరిస్థితి ఏంటి అనేది తనకంటూ తను ఒక స్టడీ చేసుకుంటాడు. ఆ స్టడీలో బీజేపీకి అనుకూలత ఉంది. బీజేపీ వాళ్ళేమో దిల్ రాజు అనుకూలత, దిల్ రాజు ఎంతవరకు అక్కడ గెలుపు సాధించి పెట్టగలడు అనే కోణంలో వాళ్ళు అతని శీలాన్ని పరీక్షిస్తున్నారు. ఇదే పద్ధతిలో ఆయన కూడా బీజేపీ శీలాన్ని పరిశోధిస్తాడు. అసలు ఈ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి, ప్రజలు ఏమనుకుంటున్నారు దీని గురించి, రామ మందిర నిర్మాణం గురించి ఏమనుకుంటున్నారు, బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ గురించి ఏమనుకుంటున్నారు,
వ్యతిరేకత ఏ మేరకు ఉంది, అనుకూలత ఏ మేరకు ఉంది, ఇవన్నీ బేరీజ్ చేసుకోకుండా ఆయన ఓకే చెప్పడం లేదు. ప్రజలందరూ కూడా ప్రో కాంగ్రెస్గా ఉన్నట్టుగా మన ప్రూవ్ అయింది. నేటివ్ తెలంగాణ ఓటరు యాంటీ బీఆర్ఎస్ ఉన్నాడు, యాంటీ బీజేపీ ఉన్నాడు అనే ఒక ఇండికేషన్ ఇప్పటికీ ఉంది. ఆ ఇండికేషన్ ఉంది కాబట్టి కాంగ్రెస్ తో ట్రావెల్ అవ్వాలా. ఈ 2 ఆఫర్లు ఆయన ముందు ఉండుండొచ్చు. ఈ రెండిట్లో ఏది బెటరు అనేది రాజకీయాల్లోకి వస్తానని తనే చెప్పుకున్నాడు, రావాలనే ఉత్సాహం ఉందని చెప్పుకున్నాడు. అది ఏ పార్టీ నుంచి అరంగేట్రం చేస్తాడు అనేది ఆయన నిర్ణయం. ఇప్పుడు బీజేపీ కూడా తలుపులు తెరిచింది. ఈ విషయాన్ని పంపు చేయటం ద్వారా బీజేపీ మేము డోర్ ఓపెన్ చేసాం టు మిస్టర్ దిల్ రాజు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ తలుపులో నుంచి ప్రవేశించాలా, ఆ తలుపులో నుంచి ప్రవేశించాలా అనే నిర్ణయం ఆయన కాంపౌండ్ లో ఉంది, దిల్ రాజు కాంపౌండ్ లో ఉంది. దిల్ రాజు మరి ఎలా స్పందించి ఎవరికి ఓకే చెప్తాడు, ఎవరితో ట్రావెల్ అవుతాడంటే ఆయనకుండే స్టడీలు, ఆయనకుండేటువంటి సర్వేలు, ఆయనకున్నటువంటి విచక్షణ, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది తప్ప అధికారికంగా ఆయన ఇప్పుడేం బీజేపీతో టైఅప్ అయ్యో ట్రావెల్ అవుతూనో లేడు. అందరినీ సమాన దూరంలో ఉంచాడు. ఏది లాభదాయకంగా ఉంటే ఆ ప్రాజెక్టుతో కొనసాగుతాడు, వాళ్ళతో సినిమా తీస్తాడు, హిట్ కొడతాడు. అదే ఆయన ప్రోగ్రాం. అదే పద్ధతి రాజకీయాల్లో కూడా అమలు జరుగుతుంది. ఆ మేరకు గెలుపు గుర్రం ఎవరో తెలుసుకుని దానికి సంబంధించి శాస్త్రీయమైన సర్వే ప్రకారమే ఆయన పార్టీలో కాలెట్టి ఎంపీగా కంటెస్ట్ చేస్తాడు. అది జహీరాబాద్, నిజామాబాద్ అనేది డిపెండ్స్ అపాన్. అంటే ఇప్పుడు బీజేపీ నుంచి సీట్ కన్ఫర్మ్ చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకొని జాయిన్ అవుతాడు. బీజేపీ కన్ఫర్మ్ చేయడానికంటే ముందే మాట్లాడాలి కదా ఆయనతో. మాట్లాడిన తర్వాత ఆయన తన సర్వే తాను చేసుకున్న తర్వాత ఇక్కడ పర్వాలేదు, బీజేపీ వలన తనకు జరిగే నష్టమేం లేదు. బీజేపీకి తన వల్ల జరిగే ప్రయోజనం కన్నా కూడా బీజేపీ వల్ల తనకు జరిగే నష్టం ఏమిటనేది పరిశోధిస్తాడు ఆయన. అదేమీ లేదు, క్లియర్ గానే ఉంది, పర్వాలేదు, మనం ఇందులో కాళ్ళు ఎట్టడం వలన మనకు వచ్చిన నష్టమే లేదని ఆయన కాన్ఫిడెంట్ గా ఫీల్ అయితే డెఫినెట్ గా వెళ్తాడు. అది అంచేత ఆయనకు అటువంటి ఇవేమీ లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.